బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కురిసిన వర్షానికి మూసీ నది ఉప్పొంగింది. దీంతో మూసారంగ్బాగ్ చాదర్ఘట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, ముసారంబాగ్ తదితర ప్రాంతాలు వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. జీహెచ్ఎంసీకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్ 15 గేట్లు 9 అడుగుల మేర, హిమాయత్ సాగర్ 11 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్దేవ్గూడ, లంగర్ హౌస్, జియాగూడ, పురాణాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎవరిని మూసీ నది వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పురాణాపూల్ నుంచే జియాగూడ వెళ్లే 100 ఫీట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. బాపుఘాట్ వద్ద నది మధ్యలో ఉన్న శివాలయం 90% నీటిలో మునిగిపోయింది. అక్కడ శ్మశాన వాటిక స్థలం కూడా పూర్తిగా జలమయమైంది. ఇక నిన్న కురిసిన వర్షానికి మూసీ నది ఉప్పొంగింది. దీంతో మూసారంబాగ్, చాదర్ఘట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, నిన్న పడ్డ భారీ వర్షానికి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీ ఎత్తున వరద నీరు చేరింది. అదే విధంగా ఒక్కసారిగా వరద నీరు ఎక్కువగా వరద నీరు ఈ రెండు జలాశయాలకు చేరుకోవడంతో ఒకేసారి జలమండలి అధికారులు ఈ గేట్లను ఎత్తివేశారు. దాదాపు హిమాయత్ సాగర్ 15 గేట్లను, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సంబంధించిన మొత్తం మళ్ళీ 7 గేట్లను కూడా ఎత్తేసి దిగువకు నీళ్లు వదలడంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ముఖ్యంగా ముసారంబాగ్ బ్రిడ్జి పై నుంచి 10 అడుగుల మేర ఈ ప్రవాహం అనేది కొనసాగింది. అదేవిధంగా గోల్నాకలోని పలు కాలనీలు, ముసారంబాగ్ బ్రిడ్జి పక్కనున్న మలక్పేటలోని కొన్ని కాలనీలు ఇవన్నీ కూడా నీట మునిగాయి. వెంటనే హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ ఈ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం, అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వరద ఉధృతి అనేది మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అందిన తాజా సమాచారం ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి కొన్ని గేట్లు క్లోజ్ చేసి నీటిని కొన్ని గేట్లు క్లోజ్ చేశారు. దీంతో కొంత వరద ప్రవాహం అనేది మూసీలోకి తక్కువ చేరుతుంది. అంటే నిన్న రాత్రి లేదా ఈ రోజు ఉదయం మనకి 38,000 క్యూసెక్ల నీళ్లు
మూసిలోకి వదిలితే ఈ రెండు జలాశయాల నుంచి ఈ రోజు ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం 18,000 క్యూసెక్ల నీటిని, అంటే దాదాపు ఒక 20,000 క్యూసెక్ల వరకు కూడా నీళ్లు మనకి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. దీంతో కొంత ఈ మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. ఇక మళ్ళీ ఒకవేళ ఈరోజు సాయంత్రం కనుక వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువ వర్షం నమోదైతే మళ్ళీ జంటశయాలకి వరద చేరుతుంది. కానీ ప్రస్తుతం వాతావరణ కేంద్రం అందించిన తాజా సమాచారం ప్రకారం భారీ ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో ఉదయం ఎక్కువ పడుతుందని చెప్పినప్పటికీ ప్రస్తుతం అయితే వికారాబాద్ ఈ డిస్టిక్లలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సమాచారం అందించింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్టాండ్ ఎంజీబీఎస్ లో వరద నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లేందుకు ఎక్కువ సంఖ్యలో నిన్న రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. కానీ అయితే ప్రయాణికులు చేరుకున్నప్పటికీ బస్సులు వీళ్ళన్నీ కూడా కదలని పరిస్థితి ఉండడంతో కొంతమంది ప్రయాణికులు ఎంజీబీఎస్ లో చిక్కుకుంటే వాళ్ళని హైడ్రా, ఎస్జేఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళని బయటికి తాడ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్ లో పూర్తిగా ఈ రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా కూడా నిర్మానుషంగా మారింది. సాధారణంగా పండుగల సందర్భంలో ఎంజీబీఎస్ బస్టాండ్ ఒక ప్రయాణికులతోటి నిండిపోతుంది. కానీ ప్రస్తుతం ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మానుషంగా మారింది. ఇక్కడి నుంచి వెళ్లే బస్సులన్నింటినీ కూడా దిల్సుఖ్ నగర్, ఆరాం నగర్, ఉప్పల్, జీబీఎస్, ఎల్బీ నగర్ ఇలా సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా తరలిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన తెలంగాణ ఆర్టీసీ చేసింది. ఇక రేపు ఉదయం నుంచి మళ్ళీ బస్సులను యథావిధిగా ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి నడుపుతామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ చెప్పారు. ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో కొంత వరద ప్రవాహం తగ్గింది. అదేవిధంగా ఇక్కడ క్లీనింగ్ చేసే పనులు కూడా మొదలయ్యాయి. ఇక్కడ క్లీనింగ్ పూర్తయిన తర్వాత రేపటి నుంచి బస్సులకు యథావిధిగా అనుమతిస్తామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ చెప్పారు. ఇక ప్రస్తుతానికైతే మూసిలోకి వరద ప్రవాహం కొంత తగ్గింది. ఇంకా తగ్గితేనే పురాణపూల్ దగ్గర, అదేవిధంగా గోల్నాక, సాదర్ఘాటు, ముసరాంబాద్ బ్రిడ్జ్ పైనుంచి ఈ ప్రవాహం అనేది కొంత తగ్గుతుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.